సో ఇది డైలీ టైమ్ ఫ్రేమ్. సో తర్వాత డైలీ క్యాండిల్ ఇలా బాటమ్ విక్ వేసి ఈ ఈ హైని ఈ హైని ఫిల్ చేసే పాసిబిలిటీ ఎంత? చాలా ఎక్కువ కదా! సో ఎందుకంటే విక్ ఫిల్ అవుతది కదా! సో ఎప్పుడంటే ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయిందో తర్వాత క్యాండిల్ ఈ హైని ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ కదా! సో ఇది మనకి లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక స్ట్రక్చర్ ఇలా. ఇక్కడ ఫస్ట్ డైలీ అంటే బాటమ్ విక్ మనకి ఇలా బాటమ్ విక్ ఏసి తర్వాత ఒక సపోర్ట్ ఫార్మ్ చేసి ఇలా ఈ హైని ఫిల్ చేసి పాసిబిలిటీ మనకి ఇలా ఉంటుంది కదా! సో ఇది ఎప్పుడంటే హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇలా ఫిల్ చేస్తుందని మనం యాంటిసిపేట్ చేస్తాం. లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం బై సైడ్ ట్రేడ్స్ అంటే బై చేసే ట్రేడ్స్ చూస్తాం. సో అప్పుడు మనం విన్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ. అందుకే హయ్యర్ టైమ్ ఫ్రేమ్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అంటే ముందుగా అంటే హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం అనాలిసిస్ చేసే ముందు నేను డైలీ 4 అవర్స్ ఎలా ఉంటుందో ఎందుకు యాంటిసిపేట్ చేస్తానంటే దాని బేస్ మీద మనం లోయర్ టైమ్ ఫ్రేమ్ చూడొచ్చు. సో హయ్యర్ టైమ్ ఫ్రేమ్ మీకు కరెక్ట్‌గా అనాలిసిస్ చేయడం వస్తే లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్‌కి అంటే ఇప్పుడు హయ్యర్ టైమ్ ఫ్రేమ్ ఇక్కడ ఏమవుతుందని మనం చేసాం విక్ ఫిల్ అవుతుంది బుల్లిష్‌గా అవుతుందని. సో లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళి మనం బై ట్రేడ్సే చూస్తాం. సో అలాంటి టైమ్‌లో మనం విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే హయ్యర్ టైమ్ ఫ్రేమ్ మనకి సపోర్ట్ చేస్తుంది అండ్ లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకి ఆటోమేటిక్‌గా హయ్యర్ టైమ్ ఫ్రేమ్ బుల్లిష్ అయితే మనకి లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా కంపల్సరీ స్ట్రక్చర్ ఫార్మ్ అవ్వాలి కదా! సో ఇక్కడ కూడా మనకి లోయర్ టైమ్ ఫ్రేమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్ ఎలా చూడాలి అంటే మన డైలీ ఎవ్రీడే అనాలిసిస్ చేస్తున్నాం గోల్డ్ అండ్ జీజే అనాలిసిస్ మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటుంది. అంటే మన డైలీ మార్నింగ్ ఐ థింక్ 11 ఇండియన్